Season 23 first episode lo next contestant is Ujjwal. ఈ డ్రెస్ వల్ల నువ్వు ఇలా బుద్ధిమంతుడిలాగా ఉన్నావా నిజంగానే నువ్వు బుద్ధిమంతుడివా? లేదు సార్, నిజంగా నేను బుద్ధిమంతుడిని. లేదా నిజంగా బుద్ధిమంతుడివా? లేదన్నా ముందు బుద్ధిమంతుడిని సార్. బుద్ధిమంతుడివా? మమ్మీ డాడీ బుద్ధిమంతుడేనా? టీవీ ఉన్నప్పుడు మీరు అలాగే చెప్తారు. అందరికీ నమస్కారం. నా పేరు ఉజ్వల్ శ్రీదత్త. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. మా అమ్మగారి పేరు కిరణ్మయి గారు, మా తాతగారి పేరు విజయసారథి గారు, మా అమ్మమ్మ పేరు సుశీల గారు. నేను ఇప్పుడు పాడబోయే పాట మబ్బే మసకేసిందిలే. చిత్రం వయసు పిలిచింది. రచన వీటూరి గారు, సంగీతం ఇళయరాజా గారు, గానం శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు. ఆ పండితారాధ్యుల అనేది పెద్దవాళ్ళే చాలా మంది అసలు భయపడతారు చెప్పడానికి. ఇంత స్పష్టంగా చెప్పావు. ఇంకా నీ మిగతా విషయాలు చెప్పు. నీకేమైనా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉన్నాయా? నీ బెస్ట్ ఫ్రెండ్ పేరేంటి చెప్పు ఒకసారి. మీ బెస్ట్ ఫ్రెండ్ కి ఒక హాయ్ చెప్పేసి. హాయ్ కార్తికేయ. కార్తికేయ నీ బెస్ట్ ఫ్రెండ్. స్కూల్ నుంచి వచ్చి హోంవర్క్ చేయకుండా బయట ఆడుకుంటుంటా? లేదు సార్, నేను అసలు ఆడుకోవడానికి వెళ్ళాను. ఆడుకోకుండా ఏం చేస్తావురా? హోంవర్క్ చేసేసుకుంటా నార్మల్ గా ఇన్స్ట్రుమెంట్స్. హలో బాస్ బాస్ బాస్, అంత బుద్ధిమంతులు ఎవరు లేరు ఈ కాలంలో. పప్పన్నం తింటావు, చదువుకుంటావు. మా అమ్మమ్మ తాతగారితో క్యారమ్ బోర్డ్ ఆడతాను, లేదా కోడింగ్ చేస్తా. కోడింగా? ఇది చిన్నపిల్లల ఆడిషన్ అనుకున్నాం, చిన్నపిల్లల సిరీస్ అనుకున్నాము. అంటే నేను చిన్నపిల్లండి మ్యామ్. మరి పెద్ద మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? ఉజ్వల్ Yes, sir. ఇలా నవ్వుతూ ముచ్చమల్లే మెరిసిపోయే చక్కగా పాడు. ఓకే సార్. సార్ నువ్వు మాట్లాడుతుంటే కంటెస్టెంట్ లా లేవు, గూగుల్ CEO లా ఉన్నావురా. సుందర్ పిచ్చయ్య గారు. అబ్బా ఏంట్రా జీనియస్ గా ఉన్నావు. చాలా బాగా పాడావు ఉజ్వల్. థ్యాంక్ యూ సార్. ఉజ్వలమైన భవిష్యం ఉంది నీకు. ఈ పాట ఎందుకు నువ్వే సెలెక్ట్ చేసుకున్నావా? సార్. వావ్, అంటే పేరెంట్స్ చెప్పలేదు, నువ్వే డిసైడ్ చేసుకున్నావు ఈ పాట ఎందుకు? అంటే నాకు ఇలాగ ఎస్పీబీ గారి గొంతులో ఫాస్ట్ బీట్స్ అండ్ ఫోక్ టచెస్ నాకు ఇష్టం. ఐ ట్రై టు ఇంప్లిమెంట్ లైక్ దట్. అంటే అలా చేయడానికి ట్రై చేస్తా. ఓ మై గాడ్, యు ఆర్ ఇంప్లిమెంటింగ్. yes. 5 songs చెప్పు నీ టాప్ ఫేవరెట్స్ ఎస్పీబీ గారి. మాటేరాని చిన్నదాని, కుర్రాళ్ళే కుర్రాళ్ళు, మబ్బే మసకేసిందిలే, ఓంకారనాదాను, ఆమని పాడవే. ఆహా, వెరైటీ. నాట్ జస్ట్ ఫాస్ట్ బీట్ అండ్ ఇంకోటిగా క్లాసికల్ ఫోక్ ఫాస్ట్ బీట్ మెలోడీస్. యాక్చువల్లీ జడ్జ్ అవసరం లేదు మనకు.
వాడే పాడేసి వాడే అంతా అనలైజ్ చేసి నేను సెలెక్టెడ్ అని వాడే చెప్పుకుని వాడే అక్కడ కూర్చోవచ్చు. ఉజ్వల్, ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. వెరీ 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 గుడ్. వెల్కమ్ టు పాడుతా తీయగా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఉజ్వల్, నమస్తే సార్. నమస్తే. మాట్లాడుతుంటే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది నువ్వు మాట్లాడుతుంటే. థ్యాంక్ యూ సార్. మాటల్లో స్పష్టత, గాత్రంలో శ్రావ్యత, మనిషిలో నాణ్యత, ఇంకో 4 తాలేసుకో. థ్యాంక్ యూ సార్. చాలా మంచి కుర్రాడు, చాలా మంచి గొంతు, మంచి సంస్కారవంతుడు. ఇదిగో ఇట్లాంటి కాంప్లిమెంట్స్ కాకుండా ఇంకేం కావాలి చెప్పు. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ నాన్న. వెల్కమ్ టు పాడుతా తీయగా. థ్యాంక్ యూ మ్యామ్. బ్రో మీరు కూడా చెప్పండి నా పాట ఎలా ఉందో. మనకి అన్నీ ఇచ్చి మనల్ని నడిపించి గెలిపించే శక్తే నాన్న. అలాంటి నాన్నలందరికీ పాడుతా తీయగా తరఫు నుంచి డెడికేట్ చేయబోతున్నాము. కట్టె కాలే వరకు తన మనసులో, తలపులో, ఆలోచనలో, ఊహలో నిత్యం నిన్ను మోసేవాడే నాన్న. ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మా గుండెల్లో. ఏదో ఒకటి చెప్పాలి అనిపించేది ఒకప్పుడు, ఇప్పుడు ఏంటంటే నువ్వు పాడితే వినాలి అనిపిస్తుంది అంతే. నా తల్లిని నువ్వు, నీ తండ్రిని నేను. నాన్నగారిని రిప్రజెంట్ చేసే అందరూ పితృ సమానులు. వాళ్ళ పట్ల భయభక్తులు వినపడ్డాయి నాకు పాటలో. చిత్రంగా చూస్తుంది నీ మా ఇద్దరికి సంగీతం పిచ్చితో పాటు ఇంకో పిచ్చి ఉంది. కలిసి రోజు జిమ్కి వెళ్ళి చాలా ఎంజాయ్ చేస్తాం. సంగీతానికి మించినటువంటి ఆనందం అక్కడ పొందుతూ ఉంటాం. ఓన్లీ బాయ్స్ జిమ్ అండి. జగదంబికే పరిపాలయ రఘునాథ. ఎన్నిసార్లు వినాలన్నా నా మళ్ళీ వినాలనిపించే ప్రయోగం. నాన్న సింగరేణి కాలరీస్ లో ఏమైనా మ్యూజిక్ కనెక్షన్ ఉంది. ఇన్నేళ్లు మేము కూడా యాంగిల్ నుంచి ఆలోచించలేదు సార్. మీరు చెప్పినట్టు సింగరేణిలో సింగర్ అన్నది. నేను కథలో కూడా అనుకోలేదు వస్తుందని. మోస్ట్ మెమరబుల్ డే ఇన్ మై లైఫ్ సార్. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా. చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యే మూమెంట్ ఏంటి లైఫ్ లో అసలు? శోకం వీడే స్వర్గం చూసే, రాగం పాడే, తాళం వేసే, పాటల పాడే తండ్రి కొడుకులు మేమే. సింగారాల పైరు. ఎన్నో స్టేజ్ల మీద నేను నాన్నగారు ఈ పాట పాడినా ఇది ఎందుకో మాకు తట్టలేదు అసలు. ఇది ఎంత యాప్ట్ గా ఉందో మీ ఇద్దరికి, నిజంగా ఫెంటాస్టిక్. నవ్వుల్లోన పువ్వులాగా జీవితాలే సాగాలంట ఆడాలి. పాట ఎంత గొప్పది నిజంగా. కొన్ని కోట్ల గొంతులు తెలియచేయలేని ప్రేమను ఒక పాట చెబుతుంది. ఆ టేక్ ఆఫ్ సంగతి ఎంత కష్టమో యాజ్ అ సింగర్ నాకు తెలుసు. అంతకన్నా తండ్రికి ఏం కావాలండి? అదొక ప్రత్యేకమైన దేవుడిచ్చిన వరం. నా జీవితం ధన్యమైపోయింది సార్. నువ్వు ఏ పాట పాడినా ఒరిజినల్ గా ఎవరు పాడతారో మర్చిపోయేంత బాగా పాడడం నీకు అలవాటు అయిపోయింది. ప్రతి లిరిక్ మా నాన్నకి సెట్ అవుతుంది సార్. పసుపు కుంకుమ ఫేస్కి ఎంతో కళ తెస్తుందని. నాన్నగారు, ముగ్గురు ఆడవాళ్ళతో మీరు ఇంట్లో ఎందుకు ఉండటం లేదని నాకు అర్థమైంది. కొట్లో కూర్చుంటాను హాయిగా, మీరు ఏదో ఒకటి చేసుకోండి ఇంట్లో అని. ప్రతి మనిషికి ఎక్కడో చోట ప్రశాంత్ అనేది ఉంటుంది. నాన్న అయినప్పటికీ కూడా నా ఇల్లాలు రాధిక ఆమె సపోర్ట్ లేకపోతే వీళ్ళు ఈ స్థితికి వచ్చేవాళ్ళు కాదు. జయరామ్కి స్వామి గారు తండ్రి, స్వామి గారికి వీళ్ళందరూ కూడా పిల్లలే. ఒకానొక సందర్భంలోనే మాత్రమే ఆయన గొప్పతనం మనకు తెలుస్తుంది, మనకు అర్థమవుతుంది. ఆ సందర్భం మీ జీవితంలో ఎప్పుడు అనిపించింది చరణ్? ఫస్ట్ టైం నేను అమెరికా నుంచి వచ్చినప్పుడు ఏలూరులో జరిగింది. ఎవరే అయ్యా ఈయన, అసలు ఎందుకు ఇంత అప్లాజ్ ఎందుకు ఇస్తున్నారు ఈయనకి అని అనిపించింది. అది ఫస్ట్ ఎవర్ టైం.
లాస్ట్ టైం నాన్న లాస్ట్ యాత్ర ఊరంతా రోడ్లో నించున్నప్పుడు ఏదో బస్సు ఎక్కడానికి వెళ్తున్నారు, అందరూ ఊరికి వెళ్తున్నారు అనుకున్నాను నేను ఫస్ట్ తోటకి వెళ్ళేటప్పుడు